హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ వచ్చేసి ఇక్కడ నేను ముగ్గులు అయితే పెట్టేశాను అనమాట. ఫస్ట్ అయితే స్టెప్స్ పైన పెట్టాను, ఆ తర్వాత గేట్ పైన. నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే ఇంకా కొంతమంది అయితే విచిత్రంగా చూస్తున్నారు. అయినా సరే నేనైతే ఇంకా తగ్గేదేలే అన్నట్టు ఇంకా చిన్నగా అయితే వీడియో తీసుకుంటూ ఇంటికి వచ్చిన అనమాట. ఇంక ఇక్కడైతే డోర్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకా సూర్యకిరణాలు ఇంట్లోకి పడాలని చెప్పి కాసేపు అయితే ఇంకా అట్లా పెడతాను అనమాట. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక అట్లా క్లోజ్ చేస్తాను. ఇంక ఇక్కడ పాప అయితే ఇంకా పడుకునే ఉంది, లేదు. ఇప్పుడు పాపనైతే నిద్ర లేపుతున్నా ఫ్రెండ్స్. నేను పాలైతే సిమ్లో పెట్టి ఇంకా బయట పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. అసలు నేను పాలు పెట్టినాను అనేది కూడా నాకు గుర్తులేదు స్టవ్ మీద. అట్లుంది నా మతిమరుపు. ఇంకా నైట్ వచ్చేసి సామాన్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా బాబు ఎంతసేపటికి పడుకోపోయేసరికి ఇంకా కడగలేకపోయాను. అక్కడికి వీడియోలో కూడా ఇప్పుడే సామాన్లు కడుక్కుంటే నాకు మార్నింగ్ పని తగ్గిపోతుంది అని చెప్పినా కానీ చేయలేకపోయినా. ఏం చేద్దామండి, పిల్లలతో అట్టుంటుంది. ఇంక ఇప్పుడు ఈ పాలన్నీ అయితే తుడుస్తూ ఉన్నాను అనమాట. అనవసరంగా ఒక చిన్న గ్లాస్ పాలు వేస్ట్ అయిపోయినాయి. మొత్తం మీగడంతా కూడా కింద పడిపోయింది. ఇంకా నా మతిమరుపు ఇట్లాంటిది కాదండి. ఒక చోట పెట్టిన వస్తువులు ఇంకొక చోట ఎక్కడో వెతుకుతూ ఉంటాను. మొత్తం ఇలా ఇస్తా స్వీటీ వేసుకో. అది ఈ మధ్య వేసుకోవడం లేదు కదా, మళ్ళీ ఇంక అట్లే పెట్టినామంటే పైకి పోతుంది. మళ్ళీ ఎవరికన్నా ఇచ్చా అంటే అట్లా ఒప్పుకో. యాడికి ఫ్రిడ్జ్లో ఏం లేదు నాన్న. ఫ్రిడ్జ్లో మా వాళ్ళు వేసినప్పటి నుంచి ఇంకా ఫ్రిడ్జ్లో అక్కడ ఏం లేదురా చిన్నోడు. అక్క ఏం చేస్తాను చూడుకో నాన్న. అక్క ఏం చేస్తాను చూడుకో. దాంట్లో ఏం లేదు. నా జ్యూస్లో అవి ఏం కనిపించుకోకుండా పెట్టాలిరా నీ కంటికి. సామాన్లు కడుక్కొని రా రే చిన్నోడు. ఎన్ని ఉన్నాయి చూడరా నాన్న. వస్తారా? నేను చూస్తా. మంచి గౌన్లు ఉన్నాయని ఫ్రెండ్స్. ఏవి చూడు కుచ్చుకుంటుంది అంటానే ఉంటుంది. ఒకే ఒక లెహంగా జాకెట్ ఒకటో రెండో ఉన్నాయి. ఒకటి పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్లోది. అదే కావాలంటది ప్రతిసారి. ఎవరైనా చూస్తే ఇంకా వీళ్ళకి బట్టలే లేవేమో అనుకునేలాగా అట్లా చేస్తుంది స్వీటీ. కానీ సెకండ్ క్లాస్ వరకు ఎంత చెప్పినట్టు భలే ఏంటంటే ఇప్పుడు మాత్రం ఎక్కువ అల్లరి చేస్తుంది, మామూలు కూడా కాదు. కానీ చూసేకి డీసెంట్గా కనిపిస్తుంది అనమాట. ఆ అల్లరి భరిస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ. రామ్మ తలదూతా ఏమేం కావాలో తెచ్చుకో, అవి క్లిప్స్ అవన్నీ. ఇక్కడ స్వీటీని అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్. ఇంకా తనకి జుట్టు అయితే ఇంకా సరిగా ఆరలేదు. ఇంకా టైం అయిపోతుందని చెప్పి తొందరగా అయితే జడ వేసిన. ఇంకా ఫ్లవర్స్ అయితే ఏం లేవు, చెట్టుకి కాసిన ఫ్లవరే ఒకటి పెట్టిన. అలాగే ఇంకా మా ఆయన కూరగాయలు అయితే తీసుకొని వచ్చారు. కరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి బండి దిగేటప్పుడేమో కవర్ చినిగిపోయింది. మళ్ళీ కట్టెల బ్యాగులు తీసుకొని వచ్చి ఇంట్లో అయితే పెట్టారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ గోంగూర చేయాలనుకుంటున్నా ఈరోజు. గోంగూర చేయక ఈ మధ్య చాలా రోజులైంది కదా. ఇంకా గోంగూర అది ఏంటి పుల్లగూర చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు అంటే ఏం కాలేదు, వినాయకమై పండుగ రోజు తెచ్చినారు ఇవి మొత్తం అన్ని కూరగాయలు ఇవన్నీ. ఇప్పటి వరకు తేలేదు. అయిపోయి కూడా 2 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా తను ఈరోజు కుదిరిందనమాట. అలాగే ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ అలాగే ఉప్మా తీసుకొని వచ్చారు. మా పాప ఒక దోశ పెడితే ఇంకా దాంట్లోనూ మళ్ళీ మిగిలిచ్చిందనమాట. అట్లా ఉంటుంది ఫుడ్ అనేది, అసలు సరిగా తినదు. మెయిన్ మా పాపకి ఎప్పుడు చికెన్ పకోడా, లెగ్ పీస్లు, మటను ఇట్లా ఏదైనా కానీ నాన్ వెజ్ ఐటెం ఏదైనా ఉందంటే మాత్రం చాలా ఇష్టంగా తింటుంది, లేదంటే ఇంక అస్సలు తినదు. ఇక్కడ వచ్చేసి సామాన్లన్నీ క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే స్టాండ్లోనే వేసేసినాను ఇలా. ఇంకా ఈ వాటర్ అన్నీ పోయిన తర్వాత మళ్ళీ సర్దుకుంటాను. ప్రజెంట్ వంటగది అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. సింక్ మొత్తం క్లీన్ చేసి పెట్టాను. ఇంకా కూరగాయలు కూడా సర్దుకోవాలన్నమాట. ఆనియన్ అయితే ఒకటే కనిపిస్తుంది ఇక్కడ. బ్యాగ్లో ఏమన్నా ఉన్నాయేమో ఇంకా మొత్తం అయితే సర్దాలి. లక్కీ అయితే బై గింటకి పోయి బై నానా చూడు
రే 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 ఈ టైం అవుతుంది నాన్న కూర చేసి తొందరగా పంపిద్దాం డాడీ చేత. ఏడ్చితే దెబ్బలు పడతాయి సారికి. గోంగూర అయితే చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా లెక్కి కనీసం ఒక ½ అన్ అవర్ కూడా పడుకోలేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మరీ ఘోరము. ఎప్పుడైనా ఒక గంటన్న పడుకుంటాడనమాట. ఇంకా ఇది జలుబు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అట్లే చేస్తున్నాడు. ఆఫ్టర్నూన్కి అయితే నేను గోంగూర పులిగూర అయితే చేస్తాను. తాలింపు కూడా ఏదో ఒకటి చేయాలా, ఫ్రై. ఫస్ట్ ఇది పెట్టేస్తే ఇంకా వాడికి నీళ్ళు కూడా పోయలేదు ఫ్రెండ్స్. నిన్నాక కెమెరా ఫోన్ కూడా లాక్కుంటున్నాడు వీడియో షూట్ చేస్తా అంటే. నిద్రపోతే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు, కానీ వీడు పడుకోకుండా ఉంటాడు. అన్నం అయితే అయింది. ఇంకా కర్రీ ఒకటి ఫాస్ట్గా పెట్టేస్తే ఫ్రెండ్స్ వస్తున్నాడు. అయిపోయిందా? పుల్లగూరకైతే ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గోంగూర, టమోటా, ఇంకా అలాగే చింతపండు కూడా వేస్తాను నేను. ఏదో పుల్లగూర వేస్తే కొంతమంది చింతపండు వేయకూడదు, ఇంకా ఎక్కువ పుల్లగా అవుతుంది అని అంటారు కదా. నేను చింతపండు వేస్తాను, ఇంకా అలాగే టమాటో కూడా వేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇంకా పోపు పెడుతున్నాను. పోపు వచ్చేసి దోరగా ఇంకా వేగిన తర్వాత ఇదైతే వేస్తాను అనమాట. అయితే మొత్తం అంతా ఆయిల్లోనే మగ్గబెట్టాను నేను. జస్ట్ వేయగానే ఇంకా వాటర్ కూడా పోసేస్తాను. ఇప్పుడు పోపులోకి కొన్ని మెంతులు అయితే వేసినానండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మరీ ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది. కొన్ని వేసినాను. ఇంకా పసుపు కూడా వేసి ఇంకా ఇప్పుడైతేనా మూత అయితే పెడుతున్నాను. బాగా ఉడికిన తర్వాత ఇంకా మెదిపితే సరిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఇంకా పోపు పెట్టేసిన కదా, మళ్ళీ పోపు పెట్టే ఇదైతే లేదు. పోపు పెట్టినాక ఒక టేస్ట్ ఉంటుంది, ఇంకా ఫస్ట్ ఉడికించుకొని మళ్ళీ పోపు పెడితే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. నాకైతే ఇలాగే ఇష్టం అనమాట. ఇప్పుడైతే ఇంకా పాపకి క్యారీ పెట్టేసి చేస్తున్నాను. ఏమన్నా పెట్టేనే కర్రీ ఏం చేసినా కానీ ఖచ్చితంగా పాపకైతే నెయ్యి వేయడం అయితే అస్సలు మర్చిపోను. తనకి ఏ కర్రీ లేకైనా నెయ్యి అంటే చాలా ఇష్టము. ఏదో చిన్నది పురుగు లాంటి చెక్క పురుగు అంటారు కదా, అలాంటిది ఏదో వచ్చింది. నేను తీసేస్తున్నాను అనమాట పక్కకి. ఇప్పుడైతే పెట్టేశాను ఫ్రెండ్స్ పాపకి క్యారీ. మా ఆయన తీసుకొని వెళ్ళి ఇచ్చేసారనమాట. ఇంకా ఆ తర్వాత అప్పడాలు ఎక్కడో లోపల ఉన్నాయి ఇవి. ఇంకా ఆయన ఓన్లీ ఇదొకటేనా ఏం చేయలేదా అంటే, సరే అప్పడాలు ఉన్నాయి అవైనా ఎంచుతాలే అని చెప్పి ఇప్పుడు ఎంచుతున్నాను. లక్కీ నేను వంట రూమ్లో ఉన్నాను కదా, చక్కెర కోసం అయితే ఇంకా కప్పు తీసుకుంటాడు అనమాట వాడు. ఉండరా కాసేపు అప్పడాలు వేసన్నా తిందువులే అని అన్నాను. మరి స్వీటీకి స్నాక్స్ ఏం పెట్టించారు అనుకున్నారు. స్వీటీకి నైట్ తెచ్చిన బెంగో ప్యాకెట్ ఉండింది కదా, అదే పెట్టించమని అడిగింది ఇంకా స్నాక్స్కి. ఇంకా అలాగే కొన్ని ఇంకా చాక్లెట్లు, బిస్కెట్లు ఇలాంటివి కూడా పెట్టించాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వేస్తున్నాను. ఇంకా ఫైనల్గా తినేసామండి. ఇంకా ఆల్రెడీ కాసేపు నిద్రపోయి కూడా లేచాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4:10 అవుతుంది. చూడండి మీరే, సాయంకాలం 4:10 అవుతుంది. ఈ కూరగాయలన్నీ ఇప్పుడు సర్దడానికైతే వేస్తున్నాను అనమాట. లక్కీ అప్పటికి నిద్రపోతున్నాడు. ఇంకా కొద్దిసేపుకి వాడు ఏదో సౌండ్ వచ్చేసరికి లేచి వచ్చాడనమాట. వచ్చి ఇంకా కూరగాయలన్నీ విసిరి వేస్తున్నాడు. ఇంకా అలాగే ఫాస్ట్గా అయితే సర్దుకుంటూ ఉన్నాను. ఇంకా కొన్ని అయితే సర్దినాను. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. రీసెంట్గానే ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన, అయినా సరే ఇంకా మొత్తం అంతా డస్ట్ అయిపోయింది. అందుకనేసి మళ్ళీ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకేమన్నా కర్రీస్ పెట్టినప్పుడు ఇట్లా ఏదైనా పిల్లల్ని తినేటి పెట్టినప్పుడు అట్లా ఇంకా బంక ఉండడము అదంతా నాకు చాలా ఇది అనిపించింది. అందుకనేసి ఎంతన్నా టైం కానీలని క్లీన్ చేసే పని అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు కూరగాయలన్నీ మొత్తం ఇలా ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాను. దీంట్లోకి బాక్స్లోకి వేసి పెట్టిన. ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ తుడుస్తూ ఉన్నాను. మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టేశాను. చింతపండు ఎప్పుడు నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను అనమాట. మొత్తానికైతే క్లీన్ చేసేసి అన్నీ సర్దుకొని కాసేపు అట్లా బయటకు వెళ్ళాను. పిల్లలు బయట అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. మా లక్కీ బయటకు ఎత్తుకొని వచ్చి చక్కెర మరీ తింటున్నాడు. ఇక్కడ క్లైమేట్ వచ్చేసి కొంచెం కూల్గా ఉంది. అయితే స్వీటీ ఇంకా ఇక్కడ మమ్మీ కూల్గా ఉంది కదా వీడియో తీయనేది అనమాట. సర్లే అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూసారా మా చెట్లు అయితే ఇంకా ఊగిపోతున్నాయి గాలికి. వర్షం పడుతుందేమో అనుకున్నాను, కానీ వర్షం అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్.
ఇంకా మా లక్కీ స్వీటీ అయితే ఇంకా ఈ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళనైతే కాసేపు అలా ఆడించుకుందామని చెప్పేసి నేను కూడా కొద్దిసేపు అయితే అట్లా కూర్చున్నాను. కానీ మా పాప అంతటితో ఊరుకుంటుంది. బయటికి వెళ్ళేసి మమ్మీ బయటికి పోదాంరా అందరూ బయటే కూర్చున్నారు అని అనిందనమాట. అంటే నేను ఎక్కువ పక్కింటి ఆంటీతో మాట్లాడుతూ ఉంటాను కదా, అవ్వ వాళ్ళు కూడా కూర్చున్నారు అని చెప్తుంది. సర్లే స్వీటీ నేను మొత్తం అంతా పని చేసుకొని వస్తాలే మీరు పోండి అని చెప్పిన. మళ్ళీ వాళ్ళు ఇద్దరిని పంపిస్తే స్వీటీ అసలు పట్టుకోలేదు, వీడు దావులు పట్టుకొని పరిగెత్తాడు. ఇంకా ఎందుకులే అని చెప్పి నేనే ఇంకా తొందర పని కంప్లీట్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇంకా అలా అయితే వెళ్తున్నానండి. ఇక్కడ అవి డోర్లు అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి ఎలాగో చెత్త ఊడ్చాను కదా, ఇంకా లైట్లు వేసి వెళ్తున్నాను అనమాట ఒకేసారి. చాలాసేపు అయితే ఇంకా అక్కడే కూర్చున్నాను. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. నేను ప్రతి సాయంకాలం అలా కాసేపు కూర్చొని పిల్లల్ని అయితే ఆడించుకుంటాను. ఇప్పుడు రాగానే క్యాన్స్ అయితే క్లీన్